హలో సత్య సింధుజ గారు నమస్తే అండి. శంకర్ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? ఫైన్, ఆల్ అది గుడ్. క్వశ్చన్ కంటే నేను స్టేట్మెంట్లో ఇవ్వాలేమో. మిమ్మల్ని చూసినప్పుడు నార్మల్గా భలే ఉన్నారే అని అనిపించింది. అంటే దర్ ఇస్ అన్ ఆరా దట్ ఐ ఫీల్ పాజిటివ్. ఆఫ్ లైట్ నేను ఎనర్జీస్ని చాలా బిలీవ్ చేస్తున్నాను అండ్ ఐ ఫీల్ దెమ్ అండ్ ఇట్స్ సచ్ అన్ ఆనర్ టు మీట్ యూ అండ్ సిట్ విత్ యూ అండ్ బీ ఏబుల్ టు టాక్ ఈరోజు టు హ్యావ్ నైస్ ఆఫ్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నేను చెప్పాలి, సుమ కనకాల ద్వారా మీ గురించి తెలుసుకున్నాను అండ్ ఐ సా మహేష్ బాబు గారి ఇంటర్వ్యూ. సో నేను ఆ ఇంటర్వ్యూలో చాలా వరకు తెలుసుకున్నాను. అండ్ టు బీ ఆనెస్ట్ ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. నాకు మైగ్రేన్ ఉండింది అండ్ మీరు చెప్పినవి కొన్ని పాటిస్తే చాలా వరకు బెటర్ అయ్యాను నేను. అబౌట్ లైఫ్ స్టైల్ అండ్ యూ సెడ్ అబౌట్ స్లీప్ సైకిల్ అండ్ ఎవ్రీథింగ్. బట్ నాకు కూడా పైనే తెలుసు కాబట్టి ఈరోజు మన ఈ కాన్వర్జేషన్ ద్వారా చాలామందికి చాలా మొహమాటాలు ఉన్నాయి, చాలా హెజిటేషన్స్, చాలా డౌట్స్ ఉంటాయి. యా, సో అవి కొంతవరకు క్లియర్ చేసే ప్రయత్నం చేద్దామని ఇలా. తప్పకుండా అండి. సింధమ్మ, హౌ డూ యూ డిఫరెన్షియేట్ సిద్ధ వైద్యం విత్ యోగా? సిద్ధ అనగానే అదొక పూర్ణత్వం, ఒక శాస్త్రం, ఇది అద్భుతమైన శాస్త్రం. ఇది సిద్ధ వైద్యం అనేది బాడీ అండ్ మైండ్ అలైన్మెంట్ యాజ్ అ లైఫ్ స్టైల్. ఇది ఒక అద్భుతమైన, ఒక మహాసముద్రం లాంటి, ఒక ఓషన్ లాంటి శాస్త్రం. అన్నిటికంటే మొట్టమొదటి సైన్స్ ఇస్ సిద్ధ. వెరీ ఏన్షియంట్ టెక్నిక్. నాకు మైగ్రేన్ ఉండింది అండ్ మీరు చెప్పినవి కొన్ని పాటిస్తే చాలా వరకు బెటర్ అయ్యాను నేను. ఎనీ పెయిన్ ఐదర్ ఇన్ ద బాడీ ఆర్ ఇన్ ద మైండ్, ఆల్వేస్ ట్రై టు లైక్ టీచ్ us సంథింగ్. మా ఇంట్లో అందరు నేను యాక్టింగ్ చేస్తున్నాను అనుకుంటారు. బాగానే తిరగొచ్చా షూటింగ్ లో, ఇక్కడ రాగానే అబ్బా నొప్పి అంటే నిజంగా కొంచెం. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్. చాలా మందికి ఈ అలోపతి, హోమియోపతి తప్ప ఇంకేం తెలియదు, టు బి ఆనెస్ట్. యా, నవేడేస్ ఆయుర్వేదం, యా, నేను చాలా దూరం ఉంటాను. మీరు చెప్పండి, మీ ఫ్యామిలీ ఫ్రమ్ లాట్ ఆఫ్ డెకేడ్స్ ఇస్ ఇంటూ సిద్ధ వైద్యం. లాట్స్ ఆఫ్ జనరేషన్. అండ్ నేను 36 జనరేషన్ టు ప్రాక్టీస్ దిస్. అమేజింగ్ మ్యామ్. అండ్ ఇట్ ఈస్ మనకి మార్షల్ ఆర్ట్స్ ఎలా ఉంటాయో ఇనీషియల్గా అలానే ఉంటుందండి ఇది కూడా నేర్చుకోవడం అంతా. ఇట్ ఈస్ లైక్ ఓపెన్ గెటింగ్ ఇన్ టు మైండ్ స్కూల్ దిస్ ఈస్. సో ఇప్పుడు మనం ఎలోపతి ఈ సిస్టమ్స్ ఇవన్నీ చూస్తున్నాం, బట్ పూర్వం ఇవేమి ఉండేవి కాబట్టి ఓన్లీ ఏంటంటే శరీర తత్వాన్ని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది ఒకటి, అంటే దేనివల్ల ఇబ్బంది వస్తుంది, ఏ యాంగిల్ నుంచి అని చెప్పడం అనే దాంట్లో నిష్ణాతులైన ఒకటి వాట్ యూ కాల్ దట్ కమాండ్ ఓవర్ ద సబ్జెక్ట్ అలా ఉండేది. సో బిఫోర్ ఎలోపతి అంటే మనం అంతా కూడా షార్ట్ కట్స్ వెతుక్కునే ప్రయత్నంలో వీఆర్ గోయింగ్. ఎస్, మాకు వెంటనే తగ్గిపోవాలి, వెంటనే ఇది అయిపోవాలి అనుకునేది. బట్ లాంగేవిటీ ఆఫ్ ద బాడీ విల్ బి సేయింగ్ సంథింగ్. సో బేసికల్లీ హ్యూమన్ చిప్ హ్యాస్ బీన్ డిజైన్ ఇన్ ఏ వే, ఒక ఫ్లెక్సిబిలిటీకి అండ్ ఒకటి నేర్చుకునేలాగా ఉండే అంత. అంటే యూ హ్యావ్ టు అన్ఫోల్డ్ ద మైండ్, యూ హ్యావ్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ ద మైండ్, హౌ యూ లైక్, వై యూ కేమ్, ఎవ్రీథింగ్. ఇదంతా కూడా స్పిరిచువల్ నాలెడ్జ్. సో వెన్ కమ్స్ టు హెల్త్ అంటే అదేదో ఫిట్గా ఉంటే హెల్త్ అనుకుంటారు చాలామంది. నేను జిమ్కి వెళ్తూ ఉంటాను హెల్దీ అనుకుంటారు. హెల్త్ డజంట్ కమ్ దట్ వే. సో ఇట్ ఈస్ లైక్ ఎ కాంబినేషన్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ యువర్ బాడీ లోకోమోటివ్ మూమెంట్. సో ఇట్ విల్ బీ లైక్ ఎ బ్రిడ్జ్ విచ్ ఇస్ కాల్డ్. అంటే సిద్ధ అనగానే అదొక పూర్ణత్వం. సో అలాగ మన పూర్వీకులు ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితం రాసిన ఒక శాస్త్రం ఇది, అద్భుతమైన శాస్త్రం ఇది. సో అలా మనకి లేటర్ ఆన్ ఇది ఒక రాజవిద్య కింద ట్రీట్ చేసేవాళ్ళు. ఒక రాజు సుఖంగా ఉన్నాడంటే రాజ్యం అంతా బాగుంటుంది. వెరీ ట్రూ. సో ఆ రాజుకి ఏం లేకుండా ఉండడానికి, అంత సౌఖ్యంగా ఉండి ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ఉండడానికి ఈ మర్మ కళలన్నీ నేర్పించేవాళ్ళు. అంత రాజు కూడా ఆశ్రమ విద్యలాగా వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవాడు. సో దిస్ ఈజ్ లైక్ ఎ టైప్ ఆఫ్ ప్రాక్టికల్ టీచింగ్. మనం ఇప్పుడు పుస్తకాల్లో చూసి వల్లే వేసేస్తే ఎగ్జామ్ రాసేస్తే కాదండి, నువ్వు చేస్తూ నేర్చుకోవాలి. సో బేసిక్ థింగ్స్ యూ లెర్న్ మనకి పదాల నుంచి. అండ్ వాట్ యూ హ్యావ్ టు చెక్, అది నీకేం చెప్దాం అనుకుంటోంది. నేర్చుకునే వాళ్ళంటే నువ్వు చేస్తే తప్ప నేర్చుకోలేవు. సో ఇన్ దాట్ వే ఎవ్రీ హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ వెరీ యూనిక్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ ఇట్స్ లైక్ ఎ బిగ్ ల్యాబ్. ఒకటి ర్యాండమ్గా మనకి ఈ ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేలే.
వెరాజ్ ఎలోపతి అండ్ ఇవన్నీ కూడా మనకి లిమిటేషన్ బుక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా లాట్ ఆఫ్ రీసెర్చ్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్ అండ్ సైంటిఫికల్లీ వీఆర్ మచ్ ఇంప్రూవ్డ్. సో పాతగా ఉన్న టెక్నిక్స్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ ఇట్ హిట్స్ ద బ్యారియర్. సో టెక్నికల్లీ మనకి అన్నీ ఇప్పుడు ఎంఆర్ఐ రిపోర్ట్స్లో చూడొచ్చు, టెక్నికల్గా అన్ని ఫిజియలాజికల్ ప్యాథలాజికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇంప్రూవ్, దాంట్లో మనకు ఆ చేంజ్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ హౌ. ఎందుకంటే మూలంగా ఏం నమ్ముతామంటే శరీరానికి శరీర ధర్మం ప్రకారం దానికి అది ఏ ఇబ్బంది వచ్చినా నయం చేసుకునే శక్తి ఉంటుంది. ఇది ఎక్కడో విన్నట్టుంది, మీరే చెప్పారు. అవును. చిన్నప్పుడు మనం పడి ఉంటాం, అంటే ఆడుకుంటూ పడుతూ ఉంటాం కదా, బట్ అదేదో కొంచెం చర్మం లేచినా లేకపోతే ఎలా ఉన్నా కానీ మళ్ళీ సర్దుకుంటుంది. మళ్ళీ 2-3 రోజులు అవ్వగానే మళ్ళీ అది స్కిన్ డెవలప్ అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది. బట్ మన ప్రాబ్లం వల్ల పెద్ద అయిన తర్వాత వస్తే మనం ఇంతే అని ఒక భయంతో బతుకుతున్నాం. విచ్ యూ హ్యావ్ టు లైక్ కట్ దట్ బ్యారియర్. సో సిస్టమ్స్ విల్ బి అవైలబుల్, బట్ మనలో ఉండే ఇంటెలిజెన్స్ హీలింగ్ సిస్టమ్ మనకు కరెక్ట్గా ఉంటే వాట్ ఎవర్ యూ డూ అదొక కంప్లీట్నెస్ తెస్తుంది. అసలు అంత శాతం అంటే 95% అసలు మనకు అది అవసరం కూడా ఉండకపోవచ్చు మిగతా సిస్టమ్స్వి. ఎందుకంటే బాడీకి తెలుసు కదండి దానికి ఏది కావాలి అన్నది. ఒక ఎమర్జెన్సీ కేసెస్ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్, మల్టిపుల్ ఫ్రాక్చర్స్, వాటికి ఎలాగూ చాలా సిస్టమ్స్ ఉన్నాయి లైక్ ఎలోపతి విచ్ ఇస్ లైక్ హైలీ మనకి రికమెండెడ్. అండ్ నాకు ఒక అలవాట్లు మారాలి, చాలా థెరపీస్ ఆర్ దేర్. బట్ వీటికన్నిటికీ అబ్జార్ప్షన్ కావాలన్నా బాడీలో ఆ హీలింగ్ కెపాసిటీ కావాలి కదా. సో దట్ హీలింగ్ ఈజ్ కాల్డ్ సిద్ధ. సో సింధమ్మ, హౌ డూ యూ డిఫరెన్షియేట్ సిద్ధ వైద్యం విత్ యోగా? యోగా అనగానే కాలు చేయి సాగదీయడం కాదు ఫస్ట్ థింగ్. దెర్ ఈస్ అ సైన్స్ బిహైండ్ దట్. యా. సో రాజయోగం, హఠయోగం అంటే మనం తీసుకున్న బ్రీత్ ఎంత హోల్డ్ చేయగలుగుతామో పోస్చర్ లాక్ చేసినప్పుడు ఇట్ జనరేట్స్, ఇట్ ఓపెన్స్ లైక్ సమ్ కీ నాడీ పాయింట్స్ ఇన్ దట్. యోగాలో యోగా అంటాం దాన్ని. యాక్చువల్గా యోగా చేస్తూ దాంట్లోకి వెళ్ళాలి, అది తీసుకెళ్తుంది మనల్ని. మనం పొద్దున్న లేవగానే ఒక పావుగంట అటు ఇటు సూర్య నమస్కారాలు చేసి మనకు వచ్చేస్తుందంటే కాదు. అది దాని పొటెన్షియాలిటీ ఎక్కడికి వెళ్తుంది, లైఫ్ ఎనర్జీ తోటి ఎక్కడ కలుస్తుంది. బాడీలో మనకు ఉండే ఎనర్జీస్, మనం తిండి ద్వారా వచ్చే ఎనర్జీ, లైఫ్ ఎనర్జీ, ఇంకొకటి మనకి స్పిరిట్ ఎనర్జీ. సో అది తెలియాలి అంటే యూ హ్యావ్ టు లైక్ హ్యావ్ యువర్ ఓన్ వే. దట్ వే ఈజ్ లైక్ బాడీ ఫ్లెక్సిబిలిటీ, లైక్ హౌ యూ డూ ఇన్ యోగా, అష్టాంగ యోగంలో ఉంటుంది అది. అండ్ దాంతోపాటుగా కొన్ని డైమెన్షన్స్ ట్రావెల్ చేసేంత కెపాసిటీ ఉంటుంది. ఓన్లీ యోగా విల్ బీ హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ రిచువల్ వేర్ యూ కెన్ లైక్ డీబగ్ యువర్ మైండ్, అంటే ఇన్నర్ లేయర్స్, అదర్ డైమెన్షన్స్ నుంచి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి యోగా అద్భుతంగా పనిచేస్తుంది. సో అది వెళ్ళాలన్నా ఈ హీలింగ్ అనేది ఫస్ట్ పాయింట్. హీల్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ న్యూ వర్డ్. ఏదైనా సమభావంలో ఎలా తీసుకుంటున్నాం, నీకు ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంటున్నప్పుడు నీ మైండ్ ఎలా స్పందిస్తుంది దాని పట్ల, అది దానికి లొంగిపోతున్నామా లేకపోతే దాన్ని ఎడ్యుకేట్ చేస్తున్నామా, నీకు పర్వాలేదు బాగానే ఉంటుంది, ఇట్స్ లైక్ అంటే మనకు తెలిసిపోతుంది, మన గట్ ఎనర్జీ చెప్తూ ఉంటుంది ఏం పర్వాలేదు, ఇట్స్ ఓకే ఫైన్, ఆర్ స్టాప్, ఆర్ లేదా మనకు చాలా ఇష్టమైనది చేసామనుకోండి మనకి ఏ కష్టం అనిపిస్తుంది. ఇష్టం లేనిది బయటికి వెళ్ళాలన్నా చూడండి ఎన్ని సాకులు పెడతాము, మనకు ఒప్పదు. సో సమ్మన్ విల్ బి సిట్టింగ్ ఇన్సైడ్ ఆల్వేస్ లైక్ అబ్జర్వింగ్ యూ వాట్ లైక్ ద వే యూ ఆర్ గోయింగ్ ఇన్ టు. సో అంత ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చే ప్లాట్ఫామ్ ఈజ్ సిద్ధ. మీరు ఇప్పుడు చెప్పిన చాలా విషయాలు నాలాగే కొంతమందికి తెలుసు, కానీ అవి ప్రాక్టీస్లో పెట్టడానికి సిద్ధ కావాలేమో అనిపిస్తోంది. బికాజ్ యు నో ఇవన్నీ తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే లేవాలి, సూర్యకిరణాలు పడాలి అని తెలుసు, కానీ దట్ పుషింగ్ అవుట్ అండ్ పుట్టింగ్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ సమ్హౌ ఇస్ నాట్ హ్యాపీ. డిసిప్లినే కదండి, ఇట్స్ ఎ డిసిప్లిన్, రైట్? అండ్ ఆల్సో మనకి ఇదేది ఒక్కళ్ళ సొంతం కాదు బేసికలీ. సో ఇది ఒక అద్భుతమైన ఒక మహాసముద్రం లాంటి, ఒక ఓషన్ లాంటి శాస్త్రం. ప్రతి వాళ్ళకి, దట్టు లేడీస్కి, మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి, లేదా ఇంట్లో ఉండే వాళ్ళు, ప్రతి వాళ్ళకి తల్లి ఫస్ట్ గురువు ఎవరికైనా సరే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ లైక్ క్రియేటింగ్ ఇన్ యువర్ ఓన్, రైట్?
It is like downloading from the universe what you need at that particular time. So how you can able to take that. So it defines you. సో మనం పెరుగుతున్న వాతావరణంలో మనం నేర్చుకునే చాలా ఉంటాయి. అన్నింటికన్నా మన మొహాలు మనం చూసుకోం, దానిపై మిర్రర్ కావాలి, రైట్? ఒక అంటే మనం ఎలా ఉన్నామో తెలియడానికి కూడా మనకు ఒక ఆధారం కావాల్సి వస్తుంది. అలాంటిది మన ఇంటలెక్చువల్ కొలమానం దేంతో చేస్తామండి? సమ్ ఎక్స్పీరియన్స్ రిజల్ట్ షుడ్ బీ దేర్. ఒక తృప్తితోటి, ఎస్ దిస్ ఈజ్ లైక్ ఇది నేను చేయగలుగుతున్నప్పుడు ఇంకా బాగా చేయగలను. మనం ఇప్పుడు కాంపిటీషన్ లాగా ఇంకొకరి మీద అనుకుంటాం. బట్ హ్యావ్ యూ ఎవర్ థాట్ అబౌట్ యువర్ సెల్ఫ్ లైక్ యూ ఆర్ ద బెస్ట్ కాంపిటీటర్ ఫర్ యువర్ సెల్ఫ్? Oh yeah. రైట్? సో వేర్ యూ ఆర్ గెటింగ్? I thought I was self-obsessed because I compared నేను నా గురించి నేను ఇంతకుముందు ఎలా పర్ఫామ్ గలిగేదాన్ని, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాను. సో దాట్ అనలిటికల్ లాజికల్ థింకింగ్ అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ దాట్, ప్రతి దాంట్లోనూ అదే రకంగా చూడడం మొదలు పెడితే ఇట్స్ నాట్ దట్ గ్రేట్ థింగ్ టు ప్రాక్టీస్. ఏముందంటే ఒక 3 questions, ఒక 3 questions, ఇది నాకు అవసరమా, ఈ సందర్భంలో నేను చేయగలనా లేదా, ఇది చేయడం ద్వారా ఎవరికి ఇబ్బందిగా లేదు కదా. ఈ 3 ఇఫ్ యూఆర్ క్వాలిఫైడ్ ఇన్ ఎవర్ సిచ్యుయేషన్, ఎస్ యూఆర్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ ఓన్ వే. అట్ ద సేమ్ టైమ్ unless and until you do something, you can't learn. So whatever you learn, you have to unlearn, you have to practice, and again you have to write your own theory. So that is how ఎక్కడికక్కడ మౌల్డ్ అయిపోతూ ఒదిగిపోతూ ఉంటుందండి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లవ్. మీరు చెప్తుంటే చాలా ఈజీగా ఉంది, కానీ ఎంత పెద్దగా ఈజీగా సెడ్ అండ్ డన్ అనిపిస్తుంది. ఎంత పెద్దవో సంకల్ప బలంతో అనుకునే సాధించడం చాలా ఉన్నాయి. మీరే చూడండి, మీరే ఇలా అనుకుని ఉంటే 4 బ్యాక్స్లో అయితే 5 years బ్యాక్ ఉన్న దానికి పర్సనాలిటీస్ మనవి ఇప్పటికీ చాలా చేంజ్ ఉంటుంది కదండి. సో ఆల్వేస్ చేంజ్ ఈస్ దేర్, బట్ వాట్ వాజ్ లైక్ చేంజింగ్ యూ? వాట్ ఈస్ లైక్ ద మోరల్ యూ వాంట్? వెదర్ ఇట్ ఈస్ లైక్ గోయింగ్ ఇన్ ద రైట్ వే, రైట్ డైరెక్షన్, ఆర్ ఈజ్ ఇట్ సేయింగ్ లైక్ సమ్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ యూ? మనం అనుకుంటాం చాలా పాజిటివ్ నెగిటివ్ అని. ఓన్లీ ఎనర్జీస్ విల్ బి దేర్, బట్ వాట్ టైప్ ఆఫ్ ఎమోషన్ యూ ఆర్ క్యారింగ్ విత్ దాట్ ఎనర్జీ, ఇట్స్ ఎస్ నాట్ అబౌట్ యూ. అది కష్టమే కాదండి, అలవాటైపోతుంది, నేర్చేసుకోవడమే. ఇన్ని నేర్చుకుంటున్నాం కదా, మీరే ఉన్నారు, ఏ పాత్రలను ఒదిగిపోతున్నారు కదా, అది ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి. ఓకే, అందుకనే మీకు మీరు ఇష్టపడండి ఫస్ట్. ఆ ఇష్టం ఉంటే ఎలా అయితే వస్తున్నాయో ఇది కూడా దాంట్లో ఒక భాగం అంతే. ఇదేది యునిక్ మెథడాలజీ కాదు. ఓ ట్యాబ్లెట్ వేసుకున్నారు, చాలామందికి చూడండి ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా మాకు తగ్గట్లేదు, ఒక నిస్సహాయత స్థితి, విల్ పవర్ లేకుండా. దానికి వాళ్ళకు ఉండే రీజన్స్ చాలా కరెక్ట్ అనుకుంటారు. కానీ ఆ రీజన్స్ అన్ని జిప్లో కవర్లో పక్కన పెట్టి ఇప్పుడు నేనేం చేస్తే నాకు బాగుంటుంది అనుకునే సిన్సియర్ ఎఫర్ట్ ఒకటి ఉంటుంది. ఎస్, యూ కెన్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఐ మీన్ ఐ కెన్ టెల్, నేను వేరే వాళ్ళ గురించి ఐ కాంట్ టాక్ ఫర్ అదర్స్, బట్ మీ ఇన్ పర్టికులర్ నేనంటే బాగా తెలిసిన వాళ్ళకి తెలుసు దట్ నేను హాస్పిటల్స్ అంటే చాలా భయపడతాను. నేను బేసిక్గా నో అఫెన్స్ టు ఎనీబడి, డెఫినెట్లీ వాళ్ళు డాక్టర్స్ అనే వాళ్ళు దేవుడి తర్వాతే. ఇట్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ లైక్ యూ హ్యావ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్, రైట్? Now you, like for example, I went to doctor only when I was giving birth to my 2 boys. Okay. Apart from that, నేను ఎప్పుడు some gynec doubts అంతే. నేనేంటంటే మై మామ్ ఆల్వేస్ కీప్స్ టెల్లింగ్ దట్ వెనెవర్ ఏదన్నా ఒంట్లో బాగాలేదు అంటే నీ శరీరం నువ్వు రెస్ట్ తీసుకో అని నీకు ఒక హింట్ ఇస్తుంది. నువ్వు మందు వేసుకుంటే దాన్ని అడగదొక్కుతున్నావు, మళ్ళీ బయటకు వస్తుంది, దాన్ని అలా పోనివ్వాలి. సమ్ టైమ్ ఆఫ్టర్ చాలా పెద్దగా బయటకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో వెన్ యువర్ బాడీ ఈస్ టెలింగ్ యూ రెస్ట్, యూ హ్యావ్ టు లిసన్ టు యువర్ బాడీ. ఎగ్జాక్ట్లీ, రెస్ట్ తీసుకో, అది ఎలా వచ్చిందో అలా పోతుంది. అది నాకు చాలా మైండ్లో ఉండిపోయింది. అండ్ దట్స్ హౌ ఐవ్ బీన్. ఐ నెవర్ టేక్ ఎనీ హెడేక్. బాడీ ఒకటే రెస్ట్ కాదు, మైండ్ రెస్ట్. మైండ్ రెస్ట్ కూడా కాదు, ఈవెన్ తిండి కూడా రెస్ట్. ఒక లంకనం చేయండి, దెబ్బకన్నీ కుదురుతాయి. డెఫినెట్లీ. ఇప్పుడు అన్ని కొత్త ఏమంటారు, వెరీ పాష్ వర్డ్స్ వాడతారు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అలాంటి. లేదండి, మనం చేస్తున్న శ్రమకి రోజుకి ఒక పూట ఫుల్ మీల్ అన్ని రుచులు ఉండేవన్నీ తింటే చాలు, ఏం అక్కర్లే అసలు. నేను అలా రీసెంట్గా నా లైఫ్ స్టైల్ అలాగే అయ్యింది. ఇంతకుముందు ఏంటంటే ఆకలేసినప్పుడల్లా తినేయాలి అనేది ఉండేది. నేను తినడానికి బతికే టైప్ అనమాట. కానీ మీరు అన్నట్టుగా 1 meal చాలా తృప్తిగా తింటాను. సో అండ్ దెన్ ఐఎమ్ బాడీకి
సరిపోతుంది, ఎక్సెస్ అవ్వదు కదా. Yeah, I learned about cell regeneration when you're letting fasting your body. అతి సర్వత్రా వర్జయేత్, అతి ఉండకూడదండి. Moderation. దేంట్లో అయినా సరే అతి ఉంటేనే ఇబ్బందులు వస్తున్నాయి అంతే. ఇది ఎక్కడో విన్నట్టుంది, మీరే చెప్పారు. అవును. సో ఇప్పుడు చిన్న గేమ్ లాగా ఆడదాం అనుకుంటున్నా మీతో. బాబోయ్. ఎస్ చెప్పండి. కెన్ ఐ టాక్ అబౌట్ మై కేస్ హియర్? ఎస్ ఎస్. నేను ఎవరికి చెప్పలేదు, మీ ఇంతకుముందు చెప్పాను. ఆ టైంలోనే సుమక్కని నన్ను సింగమ్మ దగ్గర తీసుకెళ్ళండి అని కాల్ చేశానమాట. సో నైస్ ఆఫ్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో సింతమ్మ, మళ్ళీ కమింగ్ టు సిద్ధ వైద్యం, ఐ యూ టెలింగ్ దట్ సిద్ధ వైద్యం అనేది బాడీ అండ్ మైండ్ అలైన్మెంట్ యాజ్ అ లైఫ్ స్టైల్? సో ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్. లైక్ ఎలా ఉంటుందంటే, అంటే మనం దాన్ని ఒక శాస్త్రం అనేది ఉన్నది కాబట్టి మనం చెప్తున్నాం, కానీ ఇన్బిల్ట్ ప్రతి దాంట్లో మనకు కనిపిస్తుంది. మనకి ఇప్పుడు పంచేంద్రియాలనే మన సెన్స్ ఆర్గాన్స్. సో కళ్ళు ఉండి చూపు లేకపోతే, ముక్కు ఉండి ఊపిరి పీల్చలేకపోతే, వేటి పనులు అవి చేసుకుంటున్నాయి కదా, మనల్ని ఇబ్బంది పెట్టకుండా. మనం వాటిని శ్రద్ధ పెట్టి వాటి పట్ల ఉండాల్సిన ఒక డిసిప్లిన్ మనం ఫాలో అవ్వకుండా, శరీరానికి కావాల్సిన ధర్మం ప్రకారం అది మనం ఇవ్వకుండా, మనం ప్రపంచంలో ఏది చేద్దామన్నా మనం నెగ్గలేమండి. సో ఏది వెళ్ళాలన్నా మీకున్నది ఒక శరీరం, దాంతో మీరు ఏ పనైనా చేయాలి, రైట్? అండ్ ఇట్ షుడ్ బి ఇన్ కండిషన్. కరెక్ట్. మనకి చాలా తెలియకపోవచ్చు, బట్ వాట్ ఎవర్ లైక్ యూ వాంట్ టు డూ, ఏ పని చేయాలన్నా, చేతులు సహకరించాలన్నా, ఈవెన్ తినడానికి నోరు సహకరించాలన్నా, మంచి ఆలోచన రావాలన్నా, షేర్ చేయాలన్నా, if you want to care something about, you have only one mind and body. And what is like the bloody hurdle we have to like just look after that? We can see that, right? సో దాంట్లో మనకు కావాల్సింది ఏంటి, సోర్స్కి దగ్గరగా ఉండాలి అని అంతే. సో మనం ఏవైతే 5 ఎలిమెంట్స్తో మన బాడీ ఫామ్ అవుతుందో, ఆ 5 ఎలిమెంట్స్ యూనివర్స్కి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి. దాంతో ఏమవుతుందంటే, యూ ఫీల్ లైక్ ఫ్రెష్ మూడ్ ఆల్వేస్, యూ వోంట్ గెట్ టయర్డ్. అండ్ మీరు దాని పట్ల రోజుకు ఒక 45 నిమిషాలు, ఒక గంట సేపు దాని పట్ల ఒక కేర్ తీసుకున్నారనుకోండి, రెస్ట్ ఆఫ్ ద డే ఇట్ డజంట్ బాదర్ యూ. యూ బిలీవ్ మీ, హౌ మచ్ విగరస్. 24 గంటల్లో ఒక గంట మనం కేటాయించలేకపోతే, పోనీ నాకు అంత టైం కూడా ఉండట్లేదు, ఓకే 21 నిమిషాలకి బాడీ అడాప్ట్ చేసుకుంటుంది ఒక ఆలోచన అయినా. ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ ద బాడీ 21 డేస్కి 21 అనేది దానికి అది అలారం క్లాక్, బాడీ అలారం క్లాక్. ఈవెన్ 21 minutes ఫర్ అ సర్టెన్ యాక్షన్. yes. Wow. So whatever, like if you try to breathe well, యోగా అంటే మనం గాలి పైపైన పీల్చుకుంటాం, లైక్ షాలో బ్రెత్. అలా కాకుండా నాభి నుంచి తీసుకుంటే యూ కెన్ ఏబుల్ టు లైక్ సీ హౌ ద ఎనర్జీ విల్ బి పాసింగ్. సో ఏం చేసినా ఒక 21 నిమిషాలు చేయండి, పెద్ద తప్పేమీ లేదు కదా దానికి. కుదిరిందా గంట చేయండి, కుదరలేదా అది మనల్ని ఏం చెప్పట్లేదు కదా, నేను ఇంకా నీతో పని చేయను ఉంటుంది అంతే కొంతకాలం తర్వాత. అప్పుడు దాని బాగోగులు చూసుకునే కన్నా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ రొటీన్ ఓ 21 minutes చక్కగా సన్లైట్లో కూర్చోవడం కానీ, లేకపోతే మంచి రోజు అదే ఒకటే రొటీన్లో అక్కర్లా, కొత్త వింతవి జస్ట్ యూ డూ ప్రాక్టీస్, ఎంటర్టైన్ యువర్సెల్ఫ్, యా, బీ కనెక్టెడ్ టు దట్. సో వెన్ యూ ట్రై టు బీ ఇన్ దీస్ రూల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనెక్ట్ అవుతాం. అప్పుడు మనకి దేని పట్ల కూడా అంటే సత్యం అనేది ఒకటి ఉంటుందండి, దానికి దగ్గరగా ఉంటాం. ఇట్ టేక్స్ అస్ దేర్, ఎక్కడ ఎవరికి తలం చక్కర్లా. ఒకవేళ మనకి ఏదైనా అర్థం కాలేదా, ఇట్ విల్ టీచ్ ఎ లెసన్, విల్ బికమ్ వైస్, విల్ లెర్న్, లేదా విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అదర్స్. సో ఒక సోల్ యొక్క పరమార్థం ఏముంటుందండి, ఎవరికన్నా పుట్టిన తర్వాత సార్థకం అవ్వాలి అంటారు. మనకి మనం ఏంటో తెలుసుకోవాలి, పర్పస్ తెలుసుకోవాలి, అట్ ద సేమ్ టైం మనకు చుట్టూతో ఉండే 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. అబ్సల్యూట్లీ. అండ్ యూ షుడ్ బి స్ట్రిక్ట్ విత్ యువర్ కమిట్మెంట్స్, ఎందుకంటే ఇట్స్ లైఫ్. సో లైఫ్ ఉండే ఇంత చిన్న లైఫ్కి అది ఎంజాయ్ చేయొద్దనట్లా, సంపాదించొద్దనట్లా, ఏం చేయొద్దని ఎక్కడ ఆంక్షలు పెట్టట్లా. ఓకే, నువ్వు అనుకున్నట్టుగా నేను ఉపయోగపడాలి అంటే నేను ఇలా ఉంటే బాగుంటానో చెప్తుంది మనకి. ఆ చేసేదే అనుకోండి, ఇట్ విల్ బి వెరీ ఈజీ, రెడ్ కార్పెట్ ఫర్ అస్. చాలా ఈజీ అన్నట్టు చెప్తున్నారు సింధమ్మ, బట్ లేదండి, నిజంగా మీరు చేసి చూడండి, హౌ ఇట్ విల్ బి, యుల్ ఎంజాయ్. మీరు మాట్లాడుతుంటే రేపటి నుంచి అనిపిస్తుంది కదా, మీకు వచ్చి ఏదో ఒకటి అయిపోతుంది. నో, జస్ట్
మీకు వెంటనే ఒక అవేర్నెస్ వస్తుంది వెంటనే. ఎక్కడైనా కొంచెం ఏదన్నా సఫకేటింగ్ కానీ ఇబ్బందిగా ఉన్నారనుకోండి, లోపల అలా కాదు, ఏం కాదులే, పర్వాలేదని చెప్పిస్తూ ఉంటుంది. మీ అలర్ట్ సిస్టమ్ ఇంకా చాలా అలర్ట్ అయిపోతుంది. అండ్ ఎక్కడన్నా కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే మీకన్నా అది ముందు సెన్స్ చేసి మీకు సిగ్నల్ పంపిస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఎ యూనివర్సల్ డైరెక్ట్ డౌన్లోడ్స్ వీఆర్. అఫ్ కోర్స్, ఎందుకంటే మనకు ఉండే 7 చక్రాలు, దోస్ ఆర్ ఎనర్జీ గ్రిడ్స్ ఫ్రమ్ ద యూనివర్స్. సో వీఆర్ నాట్ లైక్ ఎ సింపుల్ నార్మల్ థింగ్. వీఆర్ ద ప్రోటోటైప్ ఆఫ్ ద యూనివర్స్. Why should we forget all about that? మై గాడ్, మీరు చాలా పెద్ద పని కంకణం కట్టుకున్నారు, టు బి ఆనెస్ట్. మ్యాజికల్ యాక్చువల్గా. అసలు మేము మా వర్క్ ఏరియా మేము పొద్దున్న వెళ్తే అసలు మాకు ఆడుతూ పాడుతూ గెలుతున్నట్టుగా ఉంటుంది. అంటే డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ లైక్ థియరీస్ ఉంటాయి వాళ్ళకి. విల్ ట్రై టు లెర్న్, విల్ ట్రై టు మేక్ దెమ్ పర్ఫెక్ట్. మీకు అన్ని కేస్ స్టడీస్లా అన్ని కేస్ స్టడీస్ ఏమో అవి. నడవలేడు సరిగ్గా గేట్ ప్రాబ్లం వల్ల. దీంతో గేట్ ప్రాబ్లం అంటే పోస్చర్ కరెక్షన్ సరిగ్గా లేక ఇలానే టోస్ మీద నడుస్తాడు. వాడు ఆడలేడు, వాడు పరిగెట్టలేడు, వాడి ఫ్రెండ్స్ తోటి వాడు నేను అడ్జస్ట్ కాలేకపోతున్నాను అంటాడు. బాగుంటుందండి, ఎందుకంటే రోగం అనేటప్పటికీ ఏజ్తో పరిమితం లేదు, రకరకాలు ఉంటారు. వాడుకు ఏదైనా కొంచెం ఆడుకొని వచ్చాడు అనుకోండి, నేను ఇంతసేపు ఆడాను, నాకు ఇంకా ఏం నొప్పి రాలేదు తెలుసా అని చెప్తూ ఉంటాడు వాడు, ఇంత కళ్ళు వేసుకుని. మన ముద్దుగా ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ వెన్ దే షేర్ ఆల్ ది స్టోరీస్, నో ఇట్ బి లైక్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్ యాక్చువల్లీ. మీరు అన్నట్టుగా అలాంటి కేసెస్ ఉన్నాయి అనుకోండి, దట్ వీఆర్ ట్రైంగ్ బట్ అవ్వట్లేదు, వీ నీడ్ హెల్ప్ ఫ్రమ్ ద సెంటర్ అన్నప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎలా ఏదైతే కస్టమర్ కాల్ నెంబర్ ఉందో దే కెన్ కాల్ దట్ అండి. చేసిన తర్వాత అపాయింట్మెంట్ టైం అది డేట్ అది చెప్తారు, ఏవే రిపోర్ట్స్ తీసుకురావాలని దే విల్ ఎక్స్ప్లెయిన్ హిస్టరీ ఆఫ్ ద వన్స్ దే కమ్ ఆన్ ద అపాయింట్మెంట్ టైం. డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కేస్ స్టడీస్, కేస్ హిస్టరీ కానీ రిపోర్ట్స్ కానీ ప్రతిదీ చెక్ ఎవ్రీథింగ్. చెక్ చేసిన తర్వాత సిమ్టమ్స్ని బేస్ చేసుకొని ఎంత టైం పడుతుంది. యూజువల్లీ ఇట్ విల్ బీ 14 days to 21 days. ఎనీ ట్రీట్మెంట్ విల్ టేక్ దట్ మచ్ టైం. సో ఇంత టైం పడుతుంది, ఇన్ని సెషన్స్ ఉంటాయి, ఈచ్ డ్యూరేషన్ ఆఫ్ ద సెషన్ విల్ బి దిస్ మచ్. ఎవ్రీథింగ్ దే విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్స్ప్లెయిన్ చేసే దీంతో పాటుగా ఫిజియోథెరపీ కావచ్చు, లేకపోతే ఎక్సర్సైజ్ డైలీది కావచ్చు, డైట్ కావచ్చు, హౌ టు ట్రైన్ దేర్ మైండ్, ఎవ్రీథింగ్. కౌన్సిలింగ్తో పాటు ప్రతిదీ యాజ్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ దే విల్ ఎడ్యుకేట్ దెమ్. ఏదో ట్రీట్మెంట్ అంటే ఫిజికల్ ఎలిమెంట్ వరకు అడ్రస్ చేసామా లేదా అనేది కాదు. ఇట్ షుడ్ బి ఏ కంప్లీట్ థింగ్. వెల్నెస్ అనేది ఇట్ షుడ్ బి ఏ హోల్. ఏదో నాకు ఒక బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి అది అడ్రస్ చేస్తే ఒక రిస్ట్రిక్టెడ్ లైఫ్ స్టైల్ నుంచి టు మేక్ యూ డూ ఎవ్రీథింగ్, దట్ ఈస్ వాట్ ద చేంజ్ షుడ్ బి. ఇట్స్ హౌ ద రైట్ వే టు అప్రోచ్ ఇట్ ఆల్సో. సో ఇస్ ఇట్ సేఫ్ టు సే దట్ మన సెంటర్లో irrespective of age, irrespective of the chronic stage, you'll definitely get better? ప్రాప్తం కూడా ఉండాలి. సో కొంతమందికి కార్మిక్ లైన్స్ అని కొన్ని ఉంటాయి. సో కొన్నింటికి నేనే చెప్తాను వాళ్ళకి, మీరు ఇలాగా ఇంతవరకు So false hopes. లేదు. వాట్ వీ టెల్ షుడ్ బీ ఈక్వల్, దట్ షుడ్ బి డన్. సో వాట్ విల్ బీ డన్ ఓన్లీ దట్ షుడ్ బి టోల్డ్. ఆ ఈక్వేషన్లో ఉంటుంది. మోస్ట్ పేషెంట్స్ వచ్చేవాళ్ళు సర్జరీ రిఫర్ చేసిన వాళ్ళు, ఇంకేమీ చేయలేని పరిస్థితి, ఇయర్స్ టుగెదర్ బెడ్ రెస్ట్లో, అలాంటి క్రానిక్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ బి దేర్. Thank you for whatever you've been doing through the center, and I wish all of us work towards a healthy and better world.